ఓకే. హాయ్. ఆహ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనమొచ్చి వేరియంట్ కాన్ఫిగరేషన్‌లో ఓకే. డిపెండెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. డిపెండెన్సీస్ వచ్చి ఇన్ వేరియంట్ కాన్ఫిగరేషన్ డిపెండెన్సీ విల్ ప్లే ఎ మేజర్ రోల్. ఓకే. ఈ డిపెండెన్సీస్ ఓకే. ఆహ్, 4 టైప్స్. ఓకే. అవొచ్చి ప్రీ కండిషన్, సెలక్షన్ కండిషన్ అండ్ ప్రొసీజర్స్. ఓకే. ప్రీ కండిషన్, సెలక్షన్ కండిషన్ అండ్ ప్రీ కండిషన్ అండ్ సెలక్షన్ కండిషన్స్ అనేవి ఓకే క్యారెక్టరిస్టిక్ లెవెల్లో ఓకే క్యారెక్టరిస్టిక్ వాల్యూ లెవెల్ లెవెల్లో డిస్ప్లేని కంట్రోల్ చేస్తాయి. ఓకే. కంట్రోల్ చేస్తాయి. వన్ సెకండ్. యా. కంట్రోల్ పి. ఓకే. ఈ ప్రొసీజర్స్ కన్స్ట్రెంట్స్ అనేవి ఓకే ఇట్ విల్ బి అసైన్ ఇన్ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ లెవెల్. ఈ ప్రొసీజర్స్ దేనికి యూజ్ చేస్తారంటే డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్స్కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఓకే. అండ్ కన్స్ట్రెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఓకే కన్స్ట్రెయిన్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ డొమైన్ రిస్ట్రిక్షన్ ఆర్ వాల్యూ రిస్ట్రిక్షన్ అంటారు. ఓకే. అవంటే ఏంటి అని నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే. ఓకే. ఇవి మనం ఈ డిపెండెన్సీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్స్ క్రియేట్ చేయాలి. మనం ల్యాపి అంటే ఒక ల్యాప్టాప్ అనే ఒక మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఓకే. ల్యాప్టాప్ అని ఒక మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఇందులో బ్రాండ్స్ బ్రాండ్స్ అనేవి తీసుకుందాం. మీకు వేరియంట్ కాన్ఫిగరేషన్ ఐడియా ఉంది కదా. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఓకే. బ్రాండ్స్ వేరియంట్ కాన్ఫిగరేషన్ అనేది వేరియంట్స్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్కి బ్రాండ్ అనే ఒక వేరియంట్ ఉంటుంది. ఓకే. ర్యామ్ అనే ఒక వేరియంట్ అంటే ఈ వేరియంట్కి వాల్యూస్ ఉంటాయి. ఓకే. బ్రాండ్స్ అనేవి ఏవేంటి అంటే సోనీ అనే ఒక బ్రాండ్, ఇది ఒక వెరైటీ. సోనీ ల్యాప్టాప్. ఓకే. హెచ్పి ల్యాప్టాప్. ఓకే. యాపిల్ ల్యాప్టాప్. ఓకే. ఓకే. నేను ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాను. సోనీ అనే ఒక ల్యాప్టాప్, ఇది ఒక వేరియంట్. ఓకే. హెచ్పి అనే ఒక ల్యాప్టాప్, ఇది ఒక వేరియంట్. యాపిల్ అనే ఒక ల్యాప్టాప్, ఇది వేరియంట్. ఈ ర్యామ్లో కూడా ఓకే 500 ర్యామ్, 4 GB ర్యామ్. ఓకే. 4 GB ర్యామ్ ఒక వేరియంట్. ఓకే. 2 GB ర్యామ్ ఒక వేరియంట్. ఓకే. 500 MB ఇది ఒక వేరియంట్. ఓకే. ఈ కస్టమర్కి ఏమి కావాలంటే అవి అడిగితే మనం మన కంపెనీ అసైన్ చేసాము. సోనీ ల్యాప్టాప్లో నాకు సారీ హెచ్పి ల్యాప్టాప్ నాకు 500 MB ర్యామ్తో కావాలి అన్నప్పుడు ఇది ఒక వేరియంట్. ఇవన్నీ మనం ప్రాక్టికల్ క్రియేట్ చేద్దాం. ర్యామ్ తర్వాత వచ్చి హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్ వచ్చి ఆ, ఈ కస్టమర్కి ఏం కావాలంటుంది. ఓకే. కస్టమర్కి 500 GB హార్డ్ డిస్క్ కావాలంటే 500 GB. ఓకే. లేదు 1 TB, 1 TB కావాలంటే 1 TB. లేదంటే ఈ దీనికి 5 TB. ఓకే. ర్యాండమ్లీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ తీసుకుంటున్నాను నేను. అండ్ దెన్ ఇంకేం క్యారెక్టరిస్టిక్స్, హార్డ్ డ్రైవ్, ర్యామ్, బ్రాండ్ అండ్ దెన్ వ్యారంటీ. ఓకే. వ్యారంటీ. ఓకే. వ్యారంటీ వచ్చి 2 years వ్యారంటీ. ఓకే. 5 years వ్యారంటీ. ఓకే. 5 years వ్యారంటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే మ్యాక్స్ 10 years కూడా ఇద్దాం. ఓకే. 5 year వ్యారంటీ అండ్ దెన్ 10 years. 10 years టూ ఈ ఈ ఈ రెండు వ్యారంటీస్ ఇద్దాం. ఓకే. ఇయర్స్. సి హియర్ ఈ బ్రాండ్ అనేది క్యారెక్టరిస్టిక్. ఓకే. ఈ ర్యామ్ అనేది క్యారెక్టరిస్టిక్. హార్డ్ డ్రైవ్ అనేది క్యారెక్టరిస్టిక్స్. వ్యారంటీ అనేది క్యారెక్టరిస్టిక్స్. అండ్ దీస్ అండ్ ఆల్ కాల్ ది వాల్యూస్. ఓకే. ఇవన్నీ మనం వాల్యూస్ తీసుకుంటాం. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ఎస్ఏపి. ఓకే. ఇవి క్రియేట్ చేసిన తర్వాత ఈ డిపెండెన్సీస్ గురించి విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. గోయింగ్ టు ది ఎస్ఏపి. First, I'm going to create one material /mm01. Okay, lappy. Okay, I'm going to take it. See data to mr1 2
3, 4 షెడ్యూలింగ్ అండ్ అకౌంటింగ్ వ్యూ ఇన్ ది 1100 ప్లాంట్లో క్రియేట్ చేస్తున్నాం. ల్యాప్టాప్. ఓకే, మెటీరియల్ టైప్ పీడి, మార్పి కంట్రోలర్ ఏఎక్స్. ఓకే, స్ట్రాటజిక్ గ్రూప్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం 25 ఇవ్వాలి వేరియంట్ కాన్ఫిగరేషన్కి. అండ్ నౌ ఓకే, నౌ ఐమ్ క్రియేటెడ్ మై మెటీరియల్ as ల్యాపీ. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయాలి. హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ క్యారెక్టరిస్టిక్స్ /n CT04. ఓకే, ల్యాపీ. ఓకే, బ్రాండ్. ల్యాపీ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాను. ల్యాప్టాప్ అండర్స్కోర్ బ్రాండ్ క్యారెక్టరిస్టిక్ 30 వాల్యూస్. ఓకే, ఈ బ్రాండ్కి మనం ఇచ్చే వాల్యూస్ ఏమేంటి ఇస్తున్నాము? సోనీ, హెచ్పి, యాపిల్. ఓకే, సోనీ, హెచ్పి అండ్ యాపిల్. ఓకే, and I'm using the same thing as a description. ఓకే, కస్టమర్కి డిస్క్రిప్షన్ మాత్రం విజిబుల్లో ఉంటుంది. అండ్ దిస్ వాల్యూ షుడ్ బి అలౌ డిస్ప్లే. ఓకే, ల్యాప్టాప్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసాము. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ల్యాపీ ర్యామ్. ర్యామ్ అనే ఒక క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తున్నాను. ల్యాప్టాప్ ర్యామ్, ల్యాప్టాప్ ర్యామ్ 30 అండ్ వాల్యూస్. ర్యామ్ వాల్యూస్ వచ్చి 2 GB, 4 GB, 500 GB, 500 MB. ఓకే, 500 MB, 2 GB and then 4 GB RAMs. Okay, I'm going to make it as the display also, description also, and this value should be display in the configurator. And then then hard drive, HDD. Okay, laptop hard drive, and these values is going to be 500 GB, 500 GB and 1 TB and 5 TB. Okay, and this should also be visible in our configurator. And then warranty, Lappy warranty, create Lappy warranty. Okay, 30. Okay, values వచ్చి 2 years, 5 years, 2 years. Okay, 2 years, 5 years. ఓకే ఫైన్, దీస్ అండ్ ఆల్సో షుడ్ బి విజిబుల్ ఇన్ అవర్ కాన్ఫిగరేటర్. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ క్లాస్లో అసైన్ చేయాలి. ఓకే, ఓకే, టీ కోడ్ టు క్రియేట్ ఏ క్లాస్ CL02 and my class name is Lappy. Lappy అనా? ఓకే, Lappy. ఓకే, క్లాస్ నేమ్ ల్యాపీగా తీసుకుంటాను. క్రియేట్ Lappy అండ్ ది క్యారెక్టరిస్టిక్స్ అసైన్ చేస్తున్నాను. ఓకే, నా క్యారెక్టరిస్టిక్స్ వచ్చి Lappy brand, and then Lappy RAM and Lappy hard drive
and then lab warranty. ఓకే, అండ్ ఈ క్లాస్ని మన మెటీరియల్ అసైన్ చేసుకోవాలి. /n mm01 మన మెటీరియల్ వచ్చి ల్యాబ్. ఓకే, క్లాసిఫికేషన్ వ్యూని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేసుకుని ఇచ్చాను. ఓకే, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్. ఓకే, నవ్వు మనం కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ /ncu41. ఓకే, ఫర్ ది ల్యాపీ మెటీరియల్ ఐఎమ్ గివింగ్ ది ప్రొఫైల్ నేమ్ ఆల్సో బి యాజ్ ల్యాపీ 300 class. Okay, and then click here, go here. These are the settings we have to make. Okay, we'll go for plan order only, but give the application as pp01. Okay, and then save. Just checking the configurator. How will check the configurator? cu50. ఓకే, ల్యాప్టాప్ బ్రాండ్, ర్యామ్, హార్డ్ డిస్క్, వారంటీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ అనే అతనికి ఏమి కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ బిజినెస్ రూల్ ఒకటి వచ్చిందనమాట. ఏమనంటే సోనీ ల్యాప్టాప్ అనేది ఓకే ఓకే ఇంకొక క్యారెక్టరిస్టిక్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, వాల్యూస్ వచ్చి ఆపరేషన్ సిస్టమ్స్ ఏమన్నాయంటే ఐఓఎస్ ఒకటి. ఓకే, ఇంకోటి వచ్చి విండోస్ సర్వరు. ఓకే, విండోస్ సర్వర్ ఇలా డబ్ల్యూఎస్ విండోస్ సర్వరు, లైనెక్స్. ఓకే, జస్ట్ ప్రాక్టీసింగ్ పర్పస్ యూనిక్స్ వద్దు, రెడ్ హ్యాట్, లేకపోతే విండోస్ 7. ఓకే, అది తీసుకుంటుంది ఐఓఎస్, విండోస్. ఓకే, విండోస్ సర్వర్. ఓకే, లైనెక్స్. ఓకే, అండ్ దెన్ విండోస్ 07. Okay, these also be visible in our configurator /n. ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం క్లాస్కి అసైన్ చేసుకోవాలి. ఓకే, ఓకే, గో టు ది చేంజ్ మోడ్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అసైన్ హియర్, సేవ్, గో టు ది కాన్ఫిగరేటర్. రిఫ్రెష్ కోసం సో బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేసుకుంటాను. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే డిపెండెన్సీలో ఓకే ఓకే యాపిల్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిజినెస్ రూల్ ఏంటంటే ఐఫోన్ మాత్రమే కనిపించాలి. రిమైనింగ్ రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వాల్యూస్ అనేవి విండోస్ సర్వర్ లైనెక్స్ అనేవి హైడ్ అవ్వాలి. ఓకే, ఇది రిక్వైర్మెంట్. యాపిల్ సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రాండ్ యాపిల్ సెలెక్ట్ చేసుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, అది బిజినెస్ రూల్. నేను యాపిల్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఐఎమ్ నాట్ సపోజ్ టు సెలెక్ట్ ది విండోస్ సర్వర్ ఆర్ లైనెక్స్ అనమాట. ఓకే, ఎందుకనంటే ఈ ఐఫోన్కి యాపిల్కి ఐఫోన్ ఓఎస్ మాత్రం సెట్ అవుతుంది. ఓకే, సో యూజర్ అనే అతను రాంగ్గా సెలెక్ట్ చేసుకోకుండా ఉండటానికి ఇవి హైడ్ అవ్వాలి అని కస్టమర్ రిక్వైర్మెంట్. దానికి మనం డిపెండెన్సీ రాయాలి, అండ్ దట్ డిపెండెన్సీ ఇస్ కాల్ ది ప్రీ కండిషన్. ప్రీ కండిషన్ అనేది క్యారెక్టరిస్టిక్ వాల్యూ లెవెల్లో అసైన్ చేస్తున్నాం. ఓకే, హౌ టు రైట్ ఏ డిపెండెన్సీ ప్రీ కండిషన్ అంటే టీ కోడ్ ఇస్ cu01. ఓకే, లెట్స్ గో హియర్. ఓకే, /n cu01. ఓకే, ల్యాపీ naming convention, I'm giving the name as Lappy OS precondition. Okay, select here, it should be release mode. Okay, మనం రిలీజ్ చేద్దాం. Just writing the syntax as self dot
సెల్ఫ్ డాట్ ఓకే. ఈ మన క్యారెక్టరిస్టిక్స్ నేమ్ వచ్చి క్యారెక్టరిస్టిక్ వచ్చి చూడండి, ఈ బ్రాండ్ ఓకే, ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ వాల్యూ యాపిల్ కాకపోతే బ్రాండ్ వాల్యూ యాపిల్ కాకపోతే హైడ్ అవ్వాలి. ఓకే, ఏమేమి హైడ్ అవ్వాలి? ఓకే, ఈ ఐఓఎస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ హైడ్ అవ్వాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ రిలీజ్ మోడ్. సేవ్. ఓకే, go to the characteristics, operating system characteristics CT04 operating system values, iOS కాకుండా ఈ విండోస్, ఈ లైనెక్స్ and this Windows 7 should be hidden. Okay, just select the Windows Server, come down, here we have dependency. Windows Server కి నేను డిపెండెన్సీ యాడ్ చేస్తున్నాను. సారీ, నాట్ దిస్ వన్. వాట్ ఈస్ ద డిపెండెన్సీ నేమ్ we created? This one, right? Okay, save. Before that మనకి విండోస్ సర్వర్ రాసాము, ఇప్పుడు లైనక్స్ కూడా మనం ఆ డిపెండెన్సీ యాడ్ చేస్తున్నాను లైనక్స్కి. ఓకే, కమ్ బ్యాక్. ఆఫ్టర్ లైనక్స్ విండోస్ 7 కూడా నేను అదే ప్రీ కండిషన్ అసైన్ చేస్తున్నాను. కమ్ హియర్. ఓకే, నౌ ఐఎమ్ సేవింగ్. గో టు ది కాన్ఫిగరేటర్ /cu50 లాపీ మెటీరియల్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి, ఐఓఎస్, విండోస్ సర్వర్, లైనక్స్, విండోస్ సర్వర్, విండోస్ 7 ఉంది. ఇప్పుడు నేను యాపిల్ సెర్చ్ చేసుకున్నప్పుడు దోస్ అండ్ ఆల్ హైడెడ్, దోస్ అండ్ ఆల్ హైడెడ్. సో ఆబ్వియస్లీ యూజర్ అయిన అతను ఐఓఎస్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు ఈ ఐఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ ఐఓఎస్ సెలెక్ట్ చేసుకొని నేను యాపిల్ బ్రాండ్ కాకుండా హెచ్పి కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. రైటా? సో ఇక్కడ నేనేమంటున్నానంటే, సో ఈ ఐఓఎస్ వాల్యూ కూడా ఇట్ షుడ్ బి ఓకే, ఇట్ షుడ్ బి విజిబుల్ ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ యాపిల్. యాపిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తే, సో దట్ ఈ ఐఓఎస్ సెలెక్ట్ చేసుకొని సమ్ అదర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ యూజర్కి ఉంటుంది కదా. ఓకే, సో దట్ రాంగ్గా తీసుకోడు. సో ఈ ప్రీ కండిషన్లోనే ఓకే, క్యారెక్టరిస్టిక్ వాల్యూ లెవెల్లోనే ఇంకొక ఇంకోటి తీసుకుంటున్నాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ డిపెండెన్సీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ డిపెండెన్సీ /cu01. ఓకే, స్లోగా మన సింటాక్సెస్ ఎన్లార్జ్ చేద్దాం. ఓకే, ఒక ఓఎస్ ప్రీ కండిషన్, ఐఓఎస్ ప్రీ కండిషన్. ఓకే, copy this one here itself. We go to the editor, self dot. ఓకే, మన క్యారెక్టరిస్టిక్ పేరు ఏంది? మన క్యారెక్టరిస్టిక్ వచ్చి బ్రాండ్. ఓకే, బ్రాండ్ ఈక్వల్ టు యాపిల్. యాపిల్ సెర్చ్ చేసుకున్నప్పుడు మాత్రమే కనిపించాలి. ఏంటిది? ఐఓఎస్. ఓకే, జస్ట్ చెక్ ది సింటాక్స్, నో ఎర్రర్. కాపీ, సేవ్. ఇట్ షుడ్ బి ఇన్ రిలీజ్ ఆల్వేస్. సేవ్. ఓకే, go to the characteristic /18 operating system, change mode, values, iOS డిపెండెన్సీస్, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ ఆల్రెడీ అసైన్ ఉన్నాయి. దీనికి ఐఓఎస్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఏమైనా యాడ్ చేస్తున్నాను, ఇట్ షుడ్ బి డిస్ప్లే. అది డిస్ప్లే అవ్వాలి ఎప్పుడు? యాపిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఓకేనా? గో టు ది కాన్ఫిగరేటర్ cu50, సెలెక్ట్. అక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టము iOS is already showing. 1 second. iOS operating system already showing.
యాపిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే iOS అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఓకేనా, అంటే ఇది హైడ్ అవ్వాలి అంటున్నాం. దీనికి సింటాక్స్ వచ్చి, ఓకే, లెట్ మీ చేంజ్ దట్ సింటాక్స్ /n cu02 iOS, గో టు ది ఎడిటర్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా లైన్ ఒకటి యాడ్ చేయాలి మనం. ఓకే, సెల్ఫ్ బ్రాండ్, ఓకే, స్పెసిఫైడ్ అండ్ ఇది ఈ ల్యాప్టాప్ బ్రాండ్, ఓకే, స్పెసిఫై చేసి అది కూడా, ఓకే, స్పెసిఫై చేసి అది కూడా, ఓకే, అది కూడా ఈ బ్రాండ్ యాపిల్ అయినప్పుడు మాత్రమే నువ్వు విజిబుల్ అవ్వాలి అని మనం కోడ్ ఇస్తున్నాం. ఓకే, సేవ్ హియర్, సేవ్. ఓకే, గో టు ది కాన్ఫిగరేటర్ /cu50, క్లిక్ హియర్. చూడండి, ఇక్కడ ఓఎస్ అనేది విండోస్ సర్వర్ లైనెక్స్ 07 ఉంది, కానీ ఓకే iOS ని డిస్ప్లే అవ్వటం లేదు. అండ్ మోర్ ఓవర్ మనం ఫస్ట్ రాసిన ప్రీ కండిషన్ ఏంటంటే, నేను బ్రాండ్ కానీ యాపిల్ సెలెక్ట్ చేసుకుంటే దీస్ హ్యాస్ టు బి హైడెడ్. ఇప్పుడు రాసింది సింటాక్స్ ఏంటంటే, యాపిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే 500 అనేది, సారీ, iOS అనేది కనిపించాలి, ఇవి హైడ్ అవ్వాలి. ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదు చూద్దాం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ది బ్రాండ్ యాజ్ యాపిల్. బ్రాండ్ యాపిల్ చేసుకుంటే iOS డిస్ప్లే అవుతుంది, బట్ రిమైనింగ్ స్టఫ్ అనేది హైడ్ అయిపోయింది, రిమైనింగ్ వాల్యూస్. సో ప్రీ కండిషన్ అట్ క్యారెక్టరిస్టిక్ లెవెల్ అనేది మనం క్యారెక్టరిస్టిక్ వాల్యూ లెవెల్ అనేది చూసాం. ఇప్పుడు ఈ ప్రీ కండిషన్ అట్ క్యారెక్టరిస్టిక్ లెవెల్లో చూద్దాం. ఓకే, ఎలా అంటే వారంటీ 2 years 5 years ఇచ్చాం. సో క్యారెక్టరిస్టిక్ లెవెల్ ఏంటంటే, నేను ఒక క్యారెక్టరిస్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మా, ఓకే, టు బెటర్ అండర్స్టాండింగ్ నేను ఇంకొక క్యారెక్టరిస్టిక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, క్యారెక్టరిస్టిక్ వచ్చి let me create as warranty required or not /n ct04 happy warranty required req warranty required. Okay, just create that one. Okay. Go to the values. Warranty required yes, warranty required no, no, yes అని ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ అడిషనల్ డిస్ప్లే వాల్యూస్ ఇన్ కాన్ఫిగరేటర్ కూడా తీసుకుంటున్నాను. దిస్ హ్యాస్ టు బి అసైన్ టు ది అవర్ క్లాస్. ఈ క్లాస్కి నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ సెలెక్ట్ దట్ వన్, గో టు ది కాన్ఫిగరేటర్ వన్స్ అగైన్. ఓకే, కాన్ఫిగరేటర్ /n cu50 ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ నేను యాపిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాపిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్స్ iOS తప్ప మిగతా ఏమీ లేకపోతే iOS సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ వారంటీ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ వారంటీ అనేది, ఇక్కడ నేను క్యారెక్టరిస్టిక్స్ లెవెల్లో డిపెండెన్స్ రాస్తాను. ఏంటంటే ఈ ఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వారంటీ ఎన్ని ఇయర్స్ అని కావాలి. అదే నాకు వారంటీ అక్కర్లేదు అన్నప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ హైడ్ అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, వారంటీ ఎస్ అన్నప్పుడు మాత్రమే ఈ క్యారెక్టరిస్టిక్ దీని వాల్యూస్ నాకు డిస్ప్లే అవ్వాలి. నో అన్నప్పుడు అవసరం లేదు కదా. ఓకే, హైడ్లో ఉండాలి. ఎస్ అన్నప్పుడు మాత్రమే ఇది కనిపించాలి. ఇది నా బిజినెస్ రిక్వైర్మెంట్. దీనికి ఇప్పుడు నేను ప్రీ కండిషన్ ఎట్ క్యారెక్టరిస్టిక్ లెవెల్ రాస్తాను. సో హౌ టు రైట్ ది డిపెండెన్సీ మీన్స్ /n cu01 ఓన్లీ. ఓకే, ఓకే, రైటింగ్ లాపీ వారంటీ రిక్వైర్డ్. ఓకే, రిక్వైర్డ్ ప్రీ కండిషన్. ఓకే, ప్రీ కండిషన్ రాస్తున్నాను. Okay, dependency editor. Okay, it is a precondition dependency editor. Just write this one. Okay, self dot wherein lapidate, where is the characteristic? What is the characteristic? Warranty required. Yeah, warranty lapidate warranty required వారంటీ. ఓకే, ఈ వారంటీ అనేది
ఓకే, వారంటీనా కాదు కాదు, వారంటీ రిక్వైర్డ్, ఐమ్ సారీ, వారంటీ రిక్వైర్డ్ స్పెసిఫైడ్, స్పెసిఫై చేసినప్పుడు, ఓకే, స్పెసిఫైడ్ అండ్ దట్ టు ఈ వారంటీ రిక్వైర్డ్లో వాల్యూ ఎస్ అన్నప్పుడు మాత్రమే విజిబుల్ అవ్వాలి ఏది, వారంటీ అనే క్యారెక్టరిస్టిక్. ఫైన్, జస్ట్ ఐమ్ చెకింగ్ ది సింటాక్స్. ఓకే, ఎవ్రీథింగ్స్ ఫైన్. సెలెక్ట్ దిస్ వన్. ఓకే, it should be always release, save, go to the class. ఓకే, ఏ క్లాస్కి వెళ్ళాలి, వారంటీ క్లాస్కి వెళ్ళాలి, సారీ వారంటీ క్యారెక్టరిస్టిక్కి వెళ్ళాలి, వెళ్ళి గో టు ది చేంజ్ మోడ్. ఓకే, ఇక్కడ సేమ్ ఇందాక మనం వాల్యూ లెవెల్స్లో అసైన్ చేసాం డిపెండెన్సీ, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ లెవెల్లో అసైన్ చేస్తున్నాను. జస్ట్ గివ్ ఇట్ సేవ్. ఓకే, గో టు ది కాన్ఫిగరేటర్ CU50 ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ వారంటీ రిక్వైర్డ్ ఉంది కానీ వారంటీ అనేది లేదు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ నేను వారంటీ కానీ నో అయితే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, నాకు వారంటీ ఎక్కర్లేదు, ఇంక ఎన్ని ఇయర్స్ సెలెక్ట్ చేసిన అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను కానీ వారంటీ ఎస్ అని అనుకోండి, దెన్ వారంటీ ఎస్ అన్నప్పుడు చూడండి వారంటీ ఈ క్యారెక్టరిస్టిక్ వచ్చింది, దెన్ ఐ విల్ చూస్ ఏదర్ ఇట్ ఈస్ 2 years ఆర్ 5 years అని. ఓకే, ఇప్పుడు దాకా మనం డిపెండెన్సీ క్యారెక్టరిస్టిక్ వాల్యూ లెవెల్లో చూసాము, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ లెవెల్లో చూసాం. ఓకే, దెన్ వి గో ఫర్ ది ప్రొసీజర్. ఓకే, సెలక్షన్ కండిషన్ కన్స్టెంట్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ప్రొసీజర్ ఇప్పుడు చెప్పుకొని కంప్లీట్ చేద్దాం. ఓకే, కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో ప్రొసీజర్ అనేది యూస్ చేస్తాం. ప్రొసీజర్ ఈజ్ ఆల్సో ఏ డిపెండెన్సీ, బట్ ఇట్ విల్ అసైన్ ఇన్ ది కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ లెవెల్. క్యారెక్టరిస్టిక్ వాల్యూ కంట్రోల్ లెవెల్స్లో ఇస్తే అవి కంట్రోల్ అవుతాయి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్స్ కోసం మెయిన్లీ యూస్ చేస్తాం. ఓకే, ఓకే, ఓవరాల్ చెప్తున్నాను, వీటి గురించి మనం సపరేట్గా ఇన్డెప్త్గా మనం చెప్పుకున్నాం. ఓకే, డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ నా కాన్ఫిగరేటర్లో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ నేను విండోస్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే, విండోస్ సర్వర్స్కి ఆపరేటింగ్ సిస్టమ్ సారీ హార్డ్ డ్రైవ్ తీసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్గా నేను సెలెక్ట్ తీసుకుంటే, ఓకే, ఖచ్చితంగా అట్లీస్ట్ 5 TB ర్యామ్ అనేది, 5 TB హార్డ్ డ్రైవ్ అనేది ఉండాలి. ఓకే, యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్డ్. ఈ విండోస్ సర్వర్ ఓఎస్ తీసుకుంటే ఇవి కాదు, ఆటోమేటిక్గా ఈ 5 TB సెలెక్ట్ అవ్వాలి. మనం ఇవి రెండు హైడ్ చేయొచ్చు, ఇది 500 GB 1 TB హైడ్ చేయొచ్చు, బట్ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్స్కి చేయాలనుకుంటున్నాను యాజ్ పర్ ది ప్రొసీజర్. ఓకే, చూద్దాం హౌ టు రైట్ ఏ డిపెండెన్సీ ఆఫ్ ప్రొసీజర్ ఆల్సో బై యూజింగ్ ది సేమ్ టీ కోడ్ CU01. ఇక్కడ నేను రాస్తున్నాను, ఏమని రాస్తున్నాను అంటే నేమింగ్ ల్యాపీ, ఓకే, డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్ బై యూజింగ్ ప్రొసీజర్. ఓకే, సెలెక్ట్ ఎంటర్, it should be released. Before that I'm writing the syntax. ఎలా రాస్తానంటే చూడండి, ఓకే, డాలర్ సెట్ అండర్ స్కోర్ డిఫాల్ట్, ఓపెన్ బ్రాకెట్ సెల్ఫ్ కామా మనం ఏ వాల్యూ డిఫాల్ట్ చేస్తున్నాము, హార్డ్ డ్రైవ్. ఓకే, హార్డ్ డ్రైవ్ ఎస్ 5 TB. ఓకే, 5 TB ఎప్పుడు, ఇఫ్ ల్యాపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈక్వల్ టు విండోస్ సర్వర్ అన్నప్పుడు వాల్యూ ఏంటిది, విండోస్ సర్వర్కి WIS. ఓకే, జస్ట్ చెక్ ది సింటాక్స్. ఓకే, మనం ఒక తప్పు చేసాం, చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను, కాపీ దిస్ వన్, గో బ్యాక్ వితౌట్ సేవింగ్. ఓకే, this is not a precondition, it is a procedure. Okay, go to the editor. Okay, copy that, place that one, now check this one. Okay, no error. Okay, no error. Now I'm saving this one, it should be
always dependence always should be released copy. Okay, and this dependency, okay, and this dependency has to be assigned at the configuration profile level, not in the class and characteristic level. Configuration profile level లో అసైన్ చేయాలి. ఓకే, హౌ we are going to assign, what is the configuration profile ticket slash and cu port 2 change mode enter. ఓకే, ఓకే లాక్డ్ అంట. Where are you locked? Change characteristics, Lamas. Oh, okay. Anyway, close this one. Okay. Display mode. No enter. No, 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 no. Lock by user. Where I have. Where I have used. Yes. Okay. Save it as. Now go here. Enter. Double click. Oh, here you have the dependency. ఇక్కడ డిపెండెన్సీ యాడ్ చేసి సేవ్ చేశాను. నౌ ఐ గో టు ది కాన్ఫిగరేటర్ స్లాష్ అండ్ cu50 ఎగ్జిక్యూట్. సి నాకు ఓకే చూడండి, ల్యాప్టాప్ బ్రాండ్ యాపిల్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టము, విండోస్ సర్వర్ అనేది హైడ్ అవ్వాలి. ఓకే, హైడ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఐఓఎస్ అనేది సెలెక్ట్ అవ్వాలి. ఓకే, అలాగే మనం రాసిన చూసాం. ఓకే, తర్వాత వచ్చి వారంటీ రిక్వైర్డ్ ఎస్ అంటే నో, అంటే నో ఇష్యూస్. ఎస్ అంటే నాకు కష్టంగా వారంటీ ఎన్ని ఇయర్స్ అనేది ఆప్షన్ రావాలి, నేను సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వారంటీ ఎన్ని ఇయర్స్ అని 2 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ నేనేం రాసా అంటే విండోస్ సర్వర్ కానీ నేను సెలెక్ట్ చేసుకుంటే నా హార్డ్ డ్రైవ్ ఓకే 5 TB అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వను. సరే, దానికోసం ప్రీ కండిషన్ రాశాను నేను. సో నేను విండోస్ సర్చ్ చేసుకుని ఇంకా 5 TB నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఓకే, యూర్ గెటింగ్ రైట్. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్లో మనం ప్రీ కండిషన్స్ ప్రొసీజ్ గురించి చూసాము. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్లో మనం సెలక్షన్ కండిషన్ అండ్ కన్స్ట్రైన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఓకే, ఎనీ క్లారిఫికేషన్, యూ కెన్ రీచ్ మీ అవుట్ త్రూ మై వాట్సాప్ నెంబర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Please subscribe. Thank you.